ప్రకటించబడుతుంది, నీ హృదయాన్ని గుచ్చి వెళ్ళిపోతుంది తప్ప ఆ విత్తనం అనేటువంటిది నీలో పగలట్లే, ఆ విత్తనం అనేటువంటిది నీలో సరిగా నాటబడడంలే. ఎప్పుడైతే నీలో విత్తనం చనిపోతుందో అది అప్పుడు మొలవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని నువ్వే ఇవ్వాల. ఏం చేయాలి? అంతే కదా, మంచి స్థలములో నాటబడిన విత్తనము నూరంతలుగా ఫలిస్తుందట. ఈరోజు మనం 30 కూడా లేకపోతే ఎలా? దేవుడదే ప్రశ్నిస్తూ ఉన్నాడు. సంవత్సరం వెంబడి సంవత్సరం తిరుగుతూ వస్తూ ఉంది తప్ప నీ జీవితంలో నా జీవితంలో ఏమీ కనిపించట్లేదు. ఎలా ఉన్నాం మనం? ఆ బుద్ధిహీనతలో మనం ఉండడానికి వీలు లేనే లేదు. ఎందుకు? ఒక 5,000 దేవుడు ఇచ్చాడంటే 1,000 ఎప్పుడైతే మనం ఎదుటి వారిని మనం చూపిస్తుంటే 4,000 ఏం చేస్తున్నాయి చూసారా? అప్పుడే గ్రహించాలి.